హాయ్ అండి, వెల్కమ్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో చికెన్ కాజు ఫ్రైని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా ఈ చికెన్ కాజు ఫ్రైని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. మరి ఈ చికెన్ కాజు ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా దీనికోసం నేను ఒక అరకిలో చికెన్ని తీసుకున్నాను. నేను బోన్స్తోని తీసుకున్నానండి. మీరు కావాలి అంటే బోన్లెస్ అయినా తీసుకోవచ్చు. కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేపించుకున్నాను. ఈ చికెన్ని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారాన్ని, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని, ఒక అర టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ వీటిని పచ్చివే మిక్సీ పట్టుకుని వేసుకున్నానండి. తర్వాత కొద్దిగా పసుపుని, 2 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్‌ని, 2 టేబుల్ స్పూన్ల మైదా పిండిని కూడా వేసుకోండి. ఇవి వేయటం వల్ల చికెన్‌కి బైండింగ్ అనేది బాగా ఉంటుంది. తర్వాత దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరింది వేసుకోండి. తర్వాత కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేసుకోండి. మీకు ఈ ఫుడ్ కలర్ వేయటం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. నేను కలర్ కోసమే వేశాను. తర్వాత ఒక గుడ్డుని పగలగొట్టేసుకుని ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొన్ని జీడిపప్పులను కూడా వేసుకుని ఒకసారి కలుపుకోండి. జీడిపప్పు వేయటం వల్ల ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. రుచి అయితే మీరు కావాలంటే కొన్ని ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్ అవ్వకుండా చూసుకోండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఈ విధంగా చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసేసుకుని వెంటనే కదపకుండా ఒకవైపు పూర్తిగా కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకుంటూ ఈ చికెన్ ఫ్రైని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు పూర్తిగా కాలిన తర్వాత ఈ విధంగా తిప్పుకుంటూ ఇది డీప్ ఫ్రై చేసుకుంటే లోపల వరకు చక్కగా వేగుతుందండి. చికెన్ అనేది జ్యూసీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం జీడిపప్పులు వేయటం వల్ల రుచి కూడా భలే ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా పూర్తిగా కాలిన తర్వాత మీరు కావాలి అంటే రెండోసారైనా వీటిని డీప్ ఫ్రై చేయొచ్చండి. ఇంకా బాగా చికెన్ అనేది మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా నిదానంగా వేయించుకున్నా సరిపోతుంది. ఇలా మొత్తం అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మిగిలిన చికెన్ని కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా సర్వ్ చేసుకుంటే మనకి కాజు చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్లేనండి. దీన్ని నిమ్మకాయ పిండుకుని ఉల్లిపాయ ముక్కలతో తింటే భలే రుచిగా ఉంటుంది. ఒకసారి ఈ పద్ధతిలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.